తమిళనాడులో రాజకీయ ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. అత్యధిక స్థానాలు గెలిచినటువంటి టీవీకే పార్టీ నుంచి విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారా? రేపు ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉన్నప్పటికీ కూడా ప్రక్రియ అంతా సజావుగా ముందుకు సాగుతుందా లేదా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా విజయ్ కొద్దిసేపటి క్రితం గవర్నర్‌ని కలిసారు. తమకు మెజారిటీ ఉంది. ప్రస్తుతం తాము 108 మంది ఎమ్మెల్యేలు తనతో పాటు గెలిచారు. మా పార్టీ తరపున అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి 5 సభ్యుల బలం కూడా తమకే ఉంది. మొత్తంగా 112 మంది సభ్యుల బలం మాకుంది. మిగతా పార్టీలు కూడా నాకు మద్దతివ్వబోతా ఉన్నాయి కాబట్టి నాకు ప్రమాణ స్వీకారం చేయడానికి అవకాశం ఇవ్వాలి అని చెప్పి గవర్నర్‌ను కోరారు. అయితే ఇక్కడ చాలా అంటే వేగంగా పరిణామాలు మారుతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సైలెంట్‌గా ఉన్నప్పటికీ కూడా డీఎంకే అధినేత స్టాలిన్ చాలా చాకచక్యంగా వ్యవహరిస్తున్నట్టుగా కనపడతా ఉంది. ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీ, డీఎంకే కూటమి నుంచి వైదొలిగిన తర్వాత విజయ్ పార్టీకి మద్దతిస్తానని చెప్పిన తర్వాత మిగతా పక్షాలు చేజారకుండా ఉండేందుకు స్టాలిన్ వేగంగా పావులు కదిపినట్టుగా అయితే తెలుస్తా ఉంది. ఎందుకు అంటే కాంగ్రెస్‌తో పాటు వామపక్షాలు నుంచి అంటే సిపిఐ 2 స్థానాలు గెలిచింది. సిపిఎం 2 స్థానాలు గెలిచింది కాబట్టి ఈ ఈ వామపక్షాలు కూడా అటువైపు వెళ్లకుండా ఉండేందుకు చర్చలు జరిపినట్టుగా తెలుస్తోంది. సో వామపక్షాలు ఓపెన్ గానే మేము విజయ్ పార్టీకి మద్దతు ఇవ్వట్లేదు అని ప్రకటించాయి. సో ఇప్పుడు వామపక్షాలకు ఉన్నటువంటి 4 సభ్యుల బలం తగ్గిపోయిన నేపథ్యంలో విజయ్ ఏం చేయబోతా ఉన్నారు, టీవీకే ఏం చేయబోతుందనేది ఆసక్తికరంగా మారింది. 108 స్థానాల టీవీకేకి తోడు ఇటు 5 స్థానాలు కాంగ్రెస్ పార్టీ కలుపుకుంటే మొత్తం 113కు చేరుతోంది వాళ్ళ బలం. మిగతా స్థానాలు ఎవరి నుంచి తీసుకోవాలి అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే అన్నా డీఎంకే సంబంధించి పళనిస్వామి తోటి కూడా టీవీకే చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తా ఉంది. అలాగే ముస్లిం లీగ్ సంబంధించినటువంటి పార్టీ తోటి కూడా చర్చలు జరుపుతున్నారు. కానీ ఆ పార్టీ ఇప్పటికే నో చెప్పిన నేపథ్యంలో పళనిస్వామి కూడా టీవీకేకి మద్దతు ఇచ్చేందుకు నో చెప్తా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే చాలా మంది ఎమ్మెల్యేలు అన్నా డీఎంకే నుంచి గెలిచిన వారందరూ కూడా మనం విజయ్‌కి మద్దతు ఇద్దాము అని చెప్పి కొంత ఒత్తిడి తెస్తున్నట్టుగా తెలుస్తోంది పళనిస్వామిపై. కానీ ఆయన మాత్రం నిరాకరించినట్టుగా తెలుస్తోంది. సో ఇప్పుడు మిగిలినవి అన్నీ కూడా ఇంకా చిన్న పార్టీలే మిగిలినవి. ఇప్పుడు ఏఐడీఎంకే కూటమిలో ఉన్నటువంటి పీఎంకే పార్టీ ఆ పార్టీకి 4 సభ్యులు ఉన్నారు. ఇప్పుడు ఆ 4 ఎమ్మెల్యేలు ఎవరి వైపు ఉంటారనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే పీఎంకే ఇప్పటివరకు తన స్టాండ్ ఏంటో క్లారిటీగా ప్రకటించలేదు. సో పీఎంకేతో కూడా విజయ్ పార్టీ చర్చలు జరుపుతా ఉంది. అలాగే డీఎండీకే నుంచి ఒకే ఒక్కరు ఎమ్మెల్యే గెలిచారు. సో విజయ్ తమకు బిడ్డలాంటి వాడు, గతంలో కెప్టెన్‌కి అండగా ఉన్నాడు అని చెప్పి తన భార్య చెప్పిన నేపథ్యంలో ఆ డీఎండీకే మద్దతు ఉంటుందా లేదా అనేది ఓపెన్‌గా తను చెప్పలేదు. కానీ ఉంటుంది అనేది విజయ్ పార్టీకి సంబంధించినటువంటి నేతల అభిప్రాయం. సో ఆ ఒక్కటి కూడా వస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ వచ్చినా కూడా పీఎంకే అవసరం అనేది ఏర్పడుతుంది. అలాగే వీసీకే పార్టీకి కూడా సభ్యులు ఉన్నారు. వాళ్ళు ఏం చేయబోతా ఉన్నారు అనేది రేపు తేలనుంది. సో ఈ మొత్తం ఎపిసోడ్ అంతా కూడా ఇంకొంచెం సమయం పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో రేపు ఉదయం 11 గంటలకు టీవీకే ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందా లేదా అన్నది కూడా చర్చనీయాంశంగా మారింది. ఉత్కంఠగా మారిందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు గవర్నర్ నుంచి ఎలాంటి అధికారికంగా సమాచారం లేదు. సో గవర్నర్ అనుమతిస్తారా లేదా అనేది క్లారిటీ లేదు. పైగా ఎమ్మెల్యేల మద్దతు పూర్తి స్థాయిలో లేదు అనేది కొర్రిపెట్టే అవకాశం కూడా ఉన్న నేపథ్యంలో ప్రమాణ స్వీకారాన్ని వాయిదా వేసుకోవడానికి ఎక్కువ అవకాశాలైతే కనపడతా ఉన్నాయి. అలాగే అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఒకవేళ ప్రమాణ స్వీకారం ఉంటే రాహుల్ గాంధీ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా వామపక్షాలతో కొంత సంప్రదింపులు జరుపుతున్నట్టుగా తెలుస్తా ఉంది. అలాగే ముస్లిం లీగ్ పార్టీతో కూడా సంప్రదింపులు జరుపుతా ఉన్నట్టుగా తెలుస్తోంది. కానీ వీరందరూ కూడా చాలా కాలంగా డీఎంకేతో పొత్తులో ఉన్నారు. సో డీఎంకే అధినేత స్టాలిన్ కూడా వామపక్ష నేతలు కలిసిన నేపథ్యం ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా బయటికి వస్తారా లేదా అనేది ఆసక్తికరంగా ఉంది. అయితే వామపక్షాలు ఇప్పటికే ఓపెన్ గానే మేము టీవీకేకు మద్దతు ఇవ్వటం లేదు అని చెప్పిన నేపథ్యంలో మిగిలిన 5 స్థానాలు ఎవరి నుంచి తీసుకోవాలనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అన్నా డీఎంకే అయితే నిరాకరిస్తున్నటువంటి పరిస్థితి. కానీ పీఎంకేతో పాటు డీఎండీకే పార్టీతో పాటు వీసీకే పార్టీలతోటి ఇప్పటికే విజయ్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేత సెంగోటియన్ చర్చలు జరుపుతా ఉన్నారు. సో ఆ చర్చలు సానుకూలంగా ఉంటే ఓకే, లేదు అంటే మాత్రం పరిస్థితి కొంత ఇబ్బందిగా మారే అవకాశం ఉంది టీవీకే పార్టీకి అని చెప్పుకోవచ్చు. సో ఏం చేయబోతా ఉన్నాడు విజయ్ అనేది అయితే ఉత్కంఠ ఉంది. ఒకవైపు నుంచి షాకులు తగులుతా ఉన్నాయి, మరోవైపు గవర్నర్ సహకరించట్లేదు, పూర్తిస్థాయి మెజారిటీ చూపించమని అడుగుతున్న నేపథ్యంలో ఏం చేయబోతా అన్నారు అనేది ఆసక్తికరంగా మారింది.